నమస్తే, బాగున్నారా? వెల్కమ్ టు జీదాస్ మ్యాథ్స్ ఛానల్. సాంఖ్యాక శాస్త్రం 10వ తరగతిలోని వర్గీకృత దత్తాంశానికి బహుళకాన్ని కనుక్కోవడం ఈరోజు మనం నేర్చుకుందాం. వర్గీకృత దత్తాంశానికి బహుళకాన్ని కనుక్కోవడానికి సూత్రాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వర్గీకృత దత్తాంశం యొక్క బహుళకం యొక్క సూత్రం L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. మరోసారి చూద్దాం. బహుళకం is equal to L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇందులో ప్రతి అంశం యొక్క వివరణ మనకు తెలిసి ఉండాలి. L ఈజ్ ఈక్వల్ టు బహుళక తరగతి యొక్క దిగువ హద్దు, H బహుళక తరగతి పొడవు, F1 బహుళక తరగతి పౌనఃపున్యం, F0 బహుళక తరగతికి ముందున్న తరగతి పౌనం, F2 బహుళక తరగతి యొక్క తర్వాతి తరగతి పౌనఃపున్యం. F0 F2 అనేది F1కు పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. ఎందుకంటే ముందున్న తరగతి తర్వాతి తరగతి, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో ఉన్న అంశాలు మొత్తం కేవలం 5 మాత్రమే. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి అభ్యాస దీపికలో ఉన్న ఒక సమస్యను మనం ఏ విధంగా సాధించుకోవాలో మనం ఈరోజు నేర్చుకుందాము. సమస్య చూడండి. ఈ క్రింద ఒక పట్టిక లోపల మనకు సమస్య ఇవ్వడం జరిగింది. ఇందులో పరుగులు అనేది తరగత్యంతరాలను సూచిస్తుంది. బ్యాట్స్మెన్ల సంఖ్య అనేది పౌనఃపున్యాన్ని సూచిస్తుంది. ఈ దానికి బహుళకం కనుక్కోవడానికి మనం పట్టికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం జవాబు రాసే ముందు ఫస్ట్ పట్టికను తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చిన పట్టికను మనం ఈ విధంగా రాసుకోవాలి. తరగతి అంతరాలు పౌనఃపున్యం. తరగతి అంతరాలు అంటే క్లాస్ ఇంటర్వల్, పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ. 2000 నుంచి 4000కు 9 మంది ఉన్నారు. 4000 నుంచి 6000 మధ్యన 8 మంది. 6000 నుంచి 8000 మధ్యన 10 మంది. 8000 నుంచి 10,000 మధ్యన 2. 10,000 నుంచి 12,000 మధ్యన 1 ఉన్నారు. పట్టికను తయారు చేసుకున్న తర్వాత మనకు బాహుళకపు తరగతిని గుర్తుపట్టడం ఉంటుంది. ఇదే ముఖ్యమైనటువంటి విషయం. బాహుళకపు తరగతిని ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే, ఇచ్చిన పౌనఃపున్యాలలో గరిష్టంగా అంటే ఎక్కువ ఏది ఉందో ఆ తరగతినే బాహుళకపు తరగతి అంటారు. చూడండి, పౌనఃపున్యంలో 9, 8, 10, 2, 1 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాల లోపల గరిష్టంగా అంటే ఎక్కువగా ఉన్నటువంటి పౌనఃపున్యం 10. కాబట్టి ఇదే మనకు బాహుళకపు తరగతి అవుతుంది. దీన్నే మోడల్ క్లాస్ అని అంటాము. ఈ విధంగా మనము మోడల్ క్లాస్ని గుర్తించిన తర్వాత ఇందులో అంశాలని మనం గుర్తించాలి. మోడల్ క్లాస్ యొక్క పౌనఃపున్యాన్ని F1గా అవుతుంది. F0 అంటే దీనికంటే ముందున్న తరగతి ముందున్నది కాబట్టి ఇది F0. F2 అంటే తరగతి బహుళకపు తరగతి పౌనఃపున్యము తర్వాత కాబట్టి ఇది F2. తర్వాత తరగతి యొక్క దిగువ హద్దు. దిగువ హద్దు అంటే 6000, ఎగువ హద్దు అంటే 8000. ఈ 6000 పై ఉన్న తరగతి ఎగువ హద్దు కూడా సమానంగా ఉంటే 6000గానే తీసుకోవాలి. కాబట్టి ఈ 6000 అనేది L అవుతుంది, తరగతి యొక్క దిగువ హద్దు. లేదు అంటే ఈ 6000కు ఇక్కడ ఉన్నటువంటి ఎగువ హద్దు సరాసరిని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత H కావాలి కాబట్టి H అనేది ఈ 4000 ఈ 4000కు 2000కు మధ్య ఉన్నటువంటి భేదమే మనకు కావాల్సినటువంటి తరగతి యొక్క ఎత్తు. కాబట్టి 4000లో 2000 పెడితే మనకు వచ్చేది 2000 కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు 2000 అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ పొందుపరుచుకుందాం. మొట్టమొదట L
ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 6000. తర్వాత నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4000 మైనస్ 2000. తరగతి యొక్క ఎత్తు అని అంటాం. క్లాస్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 2000. తర్వాత నెక్స్ట్ F0 ఈజ్ ఈక్వల్ టు 8. అదేవిధంగా F1 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ F2 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ విధంగా మనం మొత్తం దత్తాంశాన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి, అవసరమైనటువంటి మొత్తంని. ఇప్పుడు సూత్రాన్ని ఉపయోగించి మనం బాహుళకాన్ని ఏ విధంగా సూక్ష్మీకరించుకోవాలి, ఏ విధంగా అనుకోవాలో మనం నేర్చుకుందాం. ఎల్ అంటే 6000 ఎలా వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఈ తరగతి పై ఉన్న తరగతి యొక్క ఎగువ హద్దు, కింద ఉన్న తరగతి యొక్క దిగువ హద్దుల సరాసరే ఎల్ అవుతుంది. F1 ఇచ్చిన పౌనఃపున్యాల్లో గరిష్టంగా ఉన్నటువంటి పౌనఃపున్యం యొక్క తరగతి మోడల్ క్లాస్ లేదా బాహుళకపు తరగతి అవుతుంది. ఇందులో 10 అనేది F1, దానికి పైన ఉన్నది 8 F0, కింద ఉన్నది F2. బాహుళకం దీనినే ఇంగ్లీష్లో మోడ్ అంటాం. సూత్రం ఎల్ ప్లస్ F1 మైనస్ F0 by 2F1 minus F0 minus F2 ఇంటూ హెచ్. ఇందులో అన్ని విలువలు వేసుకుందాం. ఎల్ అంటే ఎంత వచ్చిందో చూడండి, 6000. ఎల్ అంటే 6000 ప్లస్కు ప్లస్. ఎల్ తర్వాత ఉన్నది F1 అంటే 10 వచ్చింది, మైనస్ F0 అంటే 8. 2 ఇంటూ F1 కాబట్టి 2F1 మనం బ్రాకెట్లో వేసుకుంటే F1 యొక్క విలువ 10, సూక్ష్మీకరణకు ఈజీగా ఉంటుంది. మైనస్ F0 అంటే 8 ప్రతిక్షేపించుకుంటున్నా. F2 మనకు తెలుసు, అది 2 ఇంటూ హెచ్ అంటే ఇక్కడ 2000. ఇప్పుడు సూక్ష్మీకరణ ఏ విధంగా చేయాలో చూసుకోండి. 6000 దగ్గర ఎటువంటి సూక్ష్మీకరణ లేదు కాబట్టి 6000 అదే విధంగా రాసుకుంటున్నా. లవంలో 2 రాసులు ఉన్నాయి, 10, 8. దీన్ని సూక్ష్మీకరణ చేయాలి. మధ్యలో గుర్తు మైనస్ ఉంది, ప్లస్కు ప్లస్ ఉంటుంది, 10కి ప్లస్ ఉంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసివేత చేస్తాం కాబట్టి 10లో 8 పోతే 2. ఇక్కడ హారంలో చూసినట్టయితే 3 రాశులు ఉన్నాయి. ఈ 2 ఇంటూ 10 2 పాదుల అంటే గుణాకారం చేస్తాం కాబట్టి ఇక్కడ 20. ఇక్కడ -8 -2 కూడా సజాతి పదాలు అంటే సజాతి గుర్తులు కాబట్టి కలపాలి. 8 1 2 10 ఇంటూ 2000. ఈ 2000కు భిన్నంలో ఏమి లేకపోతే 1 తీసుకుంటాం. ఎప్పుడు కూడా హారంగా 1 ఉంటుంది. ఇక్కడ గుణాకారం లవం గుణించాలి, హారం గుణించాలి. ఇజ్ ఈక్వల్స్ 6000 నేను అదే విధంగా ఉంచుకుంటున్నా, కేవలం తర్వాత పదాన్ని మాత్రమే సూక్ష్మీకరణ చేసుకుంటున్నాను. 2/20లో 10 పోతే 10 ఇంటూ 2000. 10 ఎక్కం తోటి 2000 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 ఎక్కం 10, 10 2 20. ఈ 0 క్యాన్సల్.
ఈ 0. సో 10తో కొట్టేసి నాకు మిగిలింది ఎంత అంటే 2000, 200. ఈ 200 తోటి 2ని గుణాకారం చేస్తే 6000 ప్లస్ 2 రెంట్ల 4, 200, 200 మొత్తం కలపాలి కాబట్టి 6400 అవుతుంది. ఇది బాహుళకం. సూక్ష్మీకరణను మరోసారి చూద్దాం. బాహుళకం ఇజ్ ఈక్వల్ L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 F2 ఇంటూ H. ఇందులో అన్ని రాశుల యొక్క విలువలు మనకు తెలుసు. సో L అంటే 6000 వేసుకున్నాం, ప్లస్కు ప్లస్. F1 ఎంత వచ్చింది? 10 మైనస్ 8. ఇక్కడ 2 ఇంటూ F1 ఉంది. 2 ఇంటూ F1 2 అనేది గుణిజం కాబట్టి అదే విధంగా రాసుకుంటాం. ఇంటూ F1 అంటే 10 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H విలువ మనకు తెలుసు, అది 2000. ఇక్కడ సూక్ష్మీకరణ అనేది ఈ లవం హారాన్ని మాత్రమే ముందు చేయాలి. 10లో 8 పోతే 2, 10లో 8 పోతే 2 ఇంటూ 10 2 పాదుల 20. ఇక్కడ 2 రాసులు -8 -2 కూడా మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్. ఒకే గుర్తులో ఉంటే కలపాలి కాబట్టి 8 ప్లస్ 2 10. మళ్ళీ ఇక్కడ 20 మైనస్ 10, 20లో 10 పోతే 10 అవుతుంది. 10 ఎక్కంలో ఈ లవహారాలను కొట్టేస్తే 10 ఎక్కం 10, 10 ఎక్కం 10, 10 రెంట్ల 20, 0 0. 10 రెంట్ల 20 అంటే ఈ 20 వెళ్ళిపోయింది. తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. ఇక్కడ లవం రెండింటిని కూడా గుణించుకుంటాం. 2 రెంట్ల 4, 2 0, 2 0 0, 2 0 0. 6000ను 4000 కలిపితే 6400 అవుతుంది. ఇది మనకు బాహుళకము యొక్క విలువ.